శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 8/1/24 నుండి 14/1/24 మధ్యలో మీనరాశి వారికి జరగబోయే వార ఫలాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మరి మీనరాశి వారికి ఈ వారం శుక్ర గురు బలాలు అధికంగా ఉండడం జరిగింది. జీవితంలో ఒకటికి అదృష్టం కలిసి రావాలన్నా, వైవాహిక జీవితం సుఖంగా ఉండాలన్నా, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండాలన్నా, ఆరోగ్యం దైవం సహకరించాలన్నా శుక్ర గురుగ్రహాలు తప్పనిసరిగా జాతకంలో బలంగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలకైతే శుక్రుని యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి. వాళ్ళ యొక్క వివాహ జీవితం, వివాహ వ్యవస్థ, భర్త యొక్క నడవడిక, వాళ్ళ యొక్క ఆరోగ్యం అంతా కూడా శుక్రుని యొక్క బలం మీదే ఆధారపడి ఉంటుంది. అదే మగవారికైతే గురువు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వ్యక్తిగత జీవితం, వాళ్ళ యొక్క సంస్కారం, సంస్కృతి అంతా కూడా గురుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ రెండు గ్రహాలు మరి మీనరాశి వారికి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవడం జరిగిందంటే, ఇదే రాశిలో శుక్రగ్రహం ఉచ్చ పొందుతాడు, గురుగ్రహం స్వక్షేత్రంలో ఉండడం జరిగింది. అంటే ఒక విధంగా మీనరాశి వారికి శుక్రుడే బలమైనటువంటి గ్రహం, ఉపయోగపడే గ్రహం అని మనం అనుకోవచ్చు. సో మరి అటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఒక గ్రహం భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఏ రూపంలో కలిసి వస్తుంది? స్త్రీ రూపంలో కలిసి వస్తుంది, మాతృ రూపంలో, దైవ రూపంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. స్త్రీ దేవత ఆరాధన వల్ల అదృష్టం కలిసి వస్తుంది అని శాస్త్ర ప్రవచనం చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద శుక్రుడు భాగ్యస్థానంలో వచ్చినప్పుడు జాతకుడికి కంప్లీట్గా అదృష్టకరంగా ఉంటుంది. అది స్త్రీలకైతే అటు సౌభాగ్య సంబంధించిన విషయాలు, అటు అదృష్టానికి సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వారం శుక్రగ్రహ అనుగ్రహం చాలా అనుకూలంగా ఉంది. ఇక కొంతకాలంగా ఈ రాశి వారికి గురుగ్రహ అనుగ్రహం కూడా చాలా అనుకూలంగా ఉంది. అయితే గురువు ఇప్పుడు రుజుగతిలో డైరెక్ట్ మోషన్లో ఉండడం వల్ల గతంలో కన్నా ఎక్కువ మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా మరి గురువు దశమ స్థానాన్ని వీక్షించడం, 2, 6, 10 స్థానాలు పరచడం వల్ల ఆర్థిక విషయాలు, ఉద్యోగ విషయాలు, అలాగే శత్రువులకు సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉంది. సో ఈ రెండు హ్యాపీ, నో డౌట్. మరి ఇక దశమ స్థానంలో ఒక బుధాదిత్య యోగం అనే ఒక యోగం ఏర్పడింది. ఒక విధంగా మరి అది బుధుడు, రవి, కుజుడు కూడా అక్కడే ఉన్నాడు. సో ఈ కారణాల వల్ల జాతకుడికి కొత్తగా అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్న వృత్తిలో పాటు అదనంగా వేరే వృత్తిలో చేపట్టడం కానీ, అది ప్రభుత్వ ఉద్యోగులకైతే వేరే వాళ్ళ బాధ్యతలు కూడా మీద రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అది చాలా కాలంగా అభివృద్ధి కొరకు, ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగులకు మరి ఈ సమయంలో మరి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం 100% ఈ రాబోయే వారంలో ఉండే అవకాశం ఉంది. వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా, చాలా కమాండింగ్గా, చాలా నిజాయితీగా వ్యవహరించే అవకాశం ఉంది ఈ రాశి వారికి. మరి 3 గ్రహాలు దశమస్థాన సంచారం. అంటే రవి బలంగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి, రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంటుంది. కుజుడు దశమంలోకి వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అయితే మొత్తం మీద ఈ 2 గ్రహాలు కూడా దశమంలో దిగ్బలం పొందుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఉచ్చగ్రహం దశమ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తుందో, ఈ రవి కానీ, కుజుడు కానీ దశమ స్థానంలోకి వచ్చినప్పుడు అంతే బలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానికి బుధుడు కూడా చేరడం వల్ల, బుధుడు మరి ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ఫలితాలు ఇవ్వడం అనేది తెలుస్తుంది. కాబట్టి మొత్తం మీద ఈ 3 గ్రహాలు కూడా అత్యంత బలవంతులే దశమంలో ఉండడం వల్ల మరి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కానీ, ఉద్యోగంలో అభివృద్ధి కోరుకునే వారికి, అలాగే క్రీడారంగంలో ప్రవేశం పొందాలనుకున్నా, అందులో విజయం సాధించాలన్నా ఇప్పుడు ఈ సమయం చాలా అనుకూలంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. బట్ ఏమైనా దశమస్థానం బలంగా ఉండాలి, లగ్నం బలంగా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి బలంగా ఉంటే జాతకుడు మరి ఆ జన్మ జాతకంలో అయినా, గోచార జాతకంలో అయినా విజయాన్ని పొందే సూచనలు ఉంటాయి. ప్రస్తుతం కర్మస్థానం బలంగా ఉంది, వృత్తి విజయం,
100% ఈ రాశి వారికి ఉంటుంది. అయితే వ్యయ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం, మరి ఆ శని భగవానుడు ప్రస్తుతం శతభిష నక్షత్రం మీదకి మారడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి, మరి రాశిలోనే రాహుగ్రహ సంచారం, వ్యసనాల మీద, చెడు ఆలోచనలు, చెడ్డ ఆలోచనల మీదకి మనసు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇదే సమయంలో శని భగవానుడు మిమ్మల్ని ఏదో విధంగా పతనం జరిగే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల ధనానికి కానీ, ఇతరుల వాళ్ళ మీద వ్యామోహం పెంచుకోవడం కానీ, అక్రమ మార్గంలో వెళ్ళడం కానీ, ఏ విధంగా దాడి తప్పినా, వ్యసనాలు పాలైన, ఈజీ మనీ కొరకు ఆశపడినా కంపల్సరీగా ఇక్కడి నుంచి జాతకుడు పతనం ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి 99% ఈ మీనరాశి వారు స్ట్రిక్ట్గానే ఉన్నప్పుడు కూడా రాశి యందు ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం వల్ల మనసు అదుపులో లేకపోవడం, కంట్రోల్ తప్పే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదో బలహీన క్షణంలో ఇటువంటి వ్యామోహాలకి లొంగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనసు బలంగా ఉంటూ దైవం మీద పూర్తిగా బలాన్ని ఉంచి, దైవం మీద నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళడం వల్ల మీ యొక్క మంచి పేరు కానీ, మంచి నేమ్ కానీ, అలాగే మంచి క్యారెక్టర్ కానీ ఈ విధంగా నిలబడి మంచి పేరుతో చక్కగా మరి వారం అంతా, రాబోయే సంవత్సరం అంతా ఆనందంగా ఉంటారని ఆశిస్తూ, సాధారణంగా మనం ఈ వార ఫలాలు కానీ, దిన ఫలాలు కానీ తెలుసుకున్నప్పుడు మరి వేగంగా సంచరించే గ్రహాలైనటువంటి శుక్ర, బుధ, కుజ, రవి, చంద్రగ్రహాల్ని తీసుకోవడం జరుగుతుంటుంది. అయినప్పుడు కూడా ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల రోజులు సంచరిస్తుంటాయి. మరి రోజు ఫలితాలు చెప్పుకున్నప్పుడు, వార ఫలితాలు చెప్పుకున్నప్పుడు దేన్ని బేస్ చేసుకోవడం జరుగుతుందంటే చంద్రగమనాన్ని ఆధారంగా చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్గా జరుగుతుంటుంది. సో మరి ఈ మనకు ఉన్నటువంటి నక్షత్రాల్లో 27 నక్షత్రాలని 3 విభాగాలుగా నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క భాగానికి 9 నక్షత్రాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి ఏదన్నా ఒక జన్మ నక్షత్రంలో జన్మించారనుకుందాం, అంటే ఉదాహరణకి అశ్విని నక్షత్రంలో జన్మించారనుకుందాం, వాళ్ళకి ఆ నక్షత్రం నుంచి లెక్కెట్టుకుంటే 2, 4, 6, 8, 9 నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అంటే ఆ నక్షత్రాల మీద అంటే జన్మతార ఒక విధంగా అది మిక్స్డ్గా ఉంటుంది. కానీ 2వ తార, 4వ తార, 6వ తార, 8, 9 తారల మీద ఏ గ్రహం సంచరించినా కూడా ఆ నక్షత్ర జాతకుడికి అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి అశ్విని, మఖ, మూల నక్షత్ర జాతకులకి ప్రస్తుతం శని శతభిష నక్షత్రం మీదకి మారడం వల్ల ఈ నక్షత్రాల వారికి శని సాధన తార మీద ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందుకని వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవడం, న్యాయస్థానంలో విజయం లభించడం ఇలాంటివి లభిస్తుంటాయి. అదే భరణి, పూర్వాషాఢ, అలాగే పుబ్బా నక్షత్రాల వారికి 5వ తారలో శని సంచరిస్తున్నాడు శతభిష అవటం వల్ల వాళ్ళకి 100% వ్యతిరేక ఫలితాలు రావడం, చేపట్టిన కార్యక్రమాలు ఫెయిల్ అవ్వడం జరుగుతుంటుంది. ఈ విధంగా తారాబలాన్ని కూడా బేస్ చేసుకొని ఈ వార ఫలితాలు మనం ఇంకా డెప్త్గా తెలుసుకోవడం వల్ల ఇంకా సూక్ష్మమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. సో ఏదైనా జన్మజాతకంలో మనకి పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, వాటి యొక్క దశల మీద మాత్రమే జీవితం ఎక్కువ 70% ఆధారపడి ఉంటుంది. దానికి సపోర్ట్ చేసే విధంగా గోచారం అనేది ఒక 30% ఉంటుంది. కాబట్టి కొంతవరకు వాళ్ళ స్థితిని బట్టి కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని జరగకపోవచ్చు. సో ఈ కారణం వల్ల ఏంటంటే వీటినే బేస్ చేసుకోకుండా జన్మజాతకంలో మంచి దశ జరుగుతున్నప్పుడు వాళ్ళకి మంచి గోచారం వస్తే ఆటోమేటిక్గా జాతకం బాగుంటుంది. అలాగే జన్మజాతకంలో ఏలినాటి శని, అష్టమ శని ఇలాంటివి జరుగుతున్నప్పుడు, అలాగే శని మహాదశ జరుగుతున్నప్పుడు, గోచారరీత్యా కూడా ఏలినాటి శని గట్ట వచ్చినప్పుడు ఖచ్చితంగా జాతకుడు ఇబ్బంది పడుతుంటాడు. బట్ ఏదైనా వెరీ సూక్ష్మంగా నిలుచుకున్న వాళ్ళకి ఈ తారాబలం ఇంపార్టెంటు. అలాగే చంద్రబలం, మనకు ఉన్నటువంటి జన్మరాశి నుండి చంద్రుడు ఏ రాశిలోకి మారుతున్నాడు, అదే 8వ రాశిలోకి వచ్చినప్పుడు చంద్రుడు ఇబ్బంది కలగడం, అనేక సూక్ష్మంగా ఈ జ్యోతిష్ శాస్త్రం సాగుతూ ఉంటుంది. ఇంకా డెప్త్గా తెలుసుకున్న వాళ్ళు మీకు సమీపంలో ఉన్నటువంటి
ఒక నిజమైన జ్యోతిష్కుడిని సంప్రదించి మీ యొక్క ఇబ్బందుల్ని అలా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అంటే జాతకంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది నిజాయితీగా క్రమశిక్షణతో నమ్మకంతో చేసుకుంటే 100% ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.